ఎంత గాయమైన గాని నమైనికేమి కాదు పువ్వు సోకి నీ సోకో కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమో పలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోన నిలుపుమా శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో ఫిష్ని బాగా ఉప్పుతో కడిగి ఇలా వేసుకోండి బాగా వేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కని నీట్గా ఉప్పులో కడిగేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇది ఫిష్ ఫ్రై అంటే షాలో ఫ్రై లాగా చూపిస్తున్నాను ఓకే ఎక్కడుందబ్బా పసుపు యా దొరికేసింది అండ్ పసుపు ఒక స్పూన్ అంతా వేసుకోవాలి అండ్ కొంచెం అయ్యాక ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఇప్పుడే వేసేసుకుంటే ఓకే అయిపోతుంది తర్వాత కూడా చూసుకోవచ్చు అంటే మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం బాగా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత మంచిగా కాసేపు ఉంచేసి లేటర్ ఆన్ ఇప్పుడు ఏం యాడ్ చేయాలి అనేది చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం వేసి కూడా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి నీట్గా ముక్కకి పట్టేలాగా కలిపేసుకొని పెట్టుకోవాలి అండ్ మీన్ వైల్ ధనియా పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర చేసుకున్నదైనా లేకపోతే బయట ఉన్నదైనా అది కూడా తెచ్చేసుకొని ధనియా పౌడర్ కూడా దానికి వేసేయాలి అండ్ నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను అంటే అది మునగాకు పొడి అంటే నేను మునగాకు పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇదైతే ధనియా పౌడర్ మీకు కొద్దిగా 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అంటే ముక్కల్ని బట్టి వేసుకోవాలి నేను ఒక స్పూన్ అంతా వేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇది మునగాకు పొడి నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అది కూడా 1 ఆర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను అంటే దీనివల్ల చాలా ఫ్లేవర్ అంటే చాలా టేస్ట్ వస్తుంది మీతో కరివేపాకు పొడి ఉన్నా ఎనీ టైప్ ఆఫ్ అలా ఉన్నా కానీ యాడ్ చేసుకుంటే ఈ బయట దొరికే ఫిష్ మసాలా కన్నా ఇది చాలా బాగుంటుంది ఇంకా ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆ ముక్కలకి బాగా పడుతుంది అనమాట సో అందుకని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి బాగా మంచిగా కలిపేసుకోవాలి చేప మాత్రం ఏదో మీసాల చేప అన్నారు నాకు తెలీదు బట్ ఫిష్ మాత్రం భలే ఉంది మంచిగా మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి అప్పుడు మొత్తం మంచిగా ముక్కకి బాగా పడుతుంది అనమాట ఇలా బాగా పెట్టిన తర్వాత మీ దగ్గర ఎండిపోయిన కరివేపాకున్నా పచ్చి కరివేపాకున్నా ఒకసారి వేసేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాగా కలిపి ఇలా ఉంచుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు నేను టూనా ఫిష్ కర్రీ చూపిస్తాను ఇది టూనా ఫిష్ చూసారా రెడ్ మీట్ లాగా ఉంటాయి ఇవి అసలు హెల్త్కి చాలా మంచిది టూనా ఫిష్ అనేది సో దీన్ని మొత్తం ఇలా తీసేసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి చాలా ఫ్రెష్గా ఉంది దీంతో పులుసు చేస్తాను ఇప్పుడు మీన్వైల్ ఇప్పుడు అదైతే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇది కూడా చేసేసుకుందాము అండ్ ఇలా తీసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు సాల్ట్ వేసి వాష్ చేసుకొని తెచ్చేసుకుందాము కడిగేసి పెట్టేసుకుందాము ఇలా
మొత్తం వాష్ చేసి పెట్టాను. దీనికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపే అవసరం లేదు. జస్ట్ పసుపు సాల్ట్ వేసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనం పులుసు పెడుతున్నాం కదా, సో అందుకని ఒక స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం. దీంట్లో నేను మళ్ళీ పుదీనా ఫిష్కి తీసి పెట్టాను, కొద్దిగా మాత్రం పులుసు చేస్తున్నాను. సో ఇలా పసుపు ఉప్పు వేసిన దాన్ని బాగా మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడు కలిపితే మంచిగా ముక్కలకి పడుతుంది. ఈ టూనా ఫిష్ ఏ టేస్ట్ ఉండదు, అంటే సముద్రం ఇప్పుడు మనం ఉప్పు చేప తింటాం కదా అట్లనే అదే ఇది వస్తుంటుంది. అంతేగాని ఈ చేపల్లాగా ఆ వెరైటీ టేస్ట్లు కనబడవు. కానీ ఇది 1-2 పీసెస్ తింటే ఎంత హెవీ అయిపోయిందో, నాకు చాలా హెవీ అయిపోయింది. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుందాం. దాంట్లో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మీరు ఎక్కువ తినాలనుకుంటే తినండి. ఇంకా ఆనియన్ చిన్నగానే చేసుకోండి, పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చాలా చిన్నవి చేసేసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు కూడా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ దీంట్లో కూడా కాస్త పసుపు యాడ్ చేసుకుందాము అండ్ కలిపేసుకుందాం. మళ్ళీ పసుపు వేసి కాస్త కలిపేసి, కరివేపాకు ఫ్లేవర్ ఇస్తుంది ఈ దానిలో. ఇది ఫిష్ కొంచెం స్మెల్లీగా ఉంటుంది కదా, అందుకని ఇంకా కొంచెం సేపు కొద్దిగా చింతపండు పక్కన పెట్టేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? జీలకర్ర, చెక్క, 2-3 ఇలాచి, కొద్దిగా 2 స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు, లవంగాలు, ఇవన్నీ కాస్త పాన్ లో వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ బాగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పాన్ లో వేసేసి లైట్ గా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా రెడిష్ గా వచ్చిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేద్దాం. అండ్ ఎల్లిపాయలు, అల్లం కూడా ఇలా తీసుకోవాలి. ఎల్లిపాయలకి పొట్టు ఉన్నా పర్వాలేదు, దాంట్లో కలిసిపోద్ది. ఫస్ట్ ఈ పౌడర్ మిక్సీకి వేసుకున్న తర్వాత నేను మర్చిపోయాం, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేను పండు మిర్చి ఎండుగా అయిపోయినది వేసుకున్నాను, ఒక 4 to 5 పీసెస్ అనుకోండి. అవి వేసి అది కూడా కొద్దిగా ఫ్రై చేసేసి ఆ పౌడర్ ఉంటుంది కదా దాంట్లో వేసి అన్ని కలిపి పౌడర్ కొట్టేయండి. పౌడర్ కొట్టిన తర్వాత అల్లము వెల్లుల్లి వేసేసుకోండి. ముందే వేసి అవి మెదగవు అనమాట. సో పౌడర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి బాగా మిక్సీ కొట్టాక వాటర్ వేయండి. అంటే అది పేస్ట్ అయ్యేంత వరకు వాటర్ వేయండి. కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది కదా, ఎన్ని వాటర్ వేస్తే పేస్ట్ అవుతుందని. అలా కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని దానిలోనే టమాటో కూడా వేసి ప్యూరీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది కదా, దీనిలో టమాటా ప్యూరీ వేసి పేస్ట్ వేసి బాగా కొంచెం ఫ్రై చేయండి. అంటే ముందే టమాటా వేస్తే దాని ఫ్లేవర్ అంతా దిగిపోయి మంచిగా నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు వెల్లుల్లి కొంచెం ఒక 10 వరకు ఊరికే నలగవలుగా దంచుకొని కూడా మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి వేసాం కదా, అంటే ఇలా వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కలిపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ప్యూరీ, మసాలా ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో వేసేసి మొత్తం కలిపేసి నీట్గా. అండ్ నెక్స్ట్ ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ టూనా ఫిష్, దాంట్లో నేను చిన్న ముక్కలు, తలకాయలు, తోకలు వేస్తున్నాను పులుసుకి. ఎందుకంటే ఫ్రైకి బాగుంటాయి అవి వేరే ముక్కలు, మిడిల్ ముక్కలు. సో అందుకని 1 or 2 ముక్క మిడిల్ వేసి తోకలు ముక్కలు అంటే తలకాయలు తోకలు మాత్రమే పులుసుకు పెట్టేస్తున్నాను. సరే, ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మనము అన్నీ ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే కలపొద్దండి చేపను, అంటే మామూలు చేపనైతే కొంచెం కలపొచ్చు. దీన్ని కూడా కొద్దిగా లైట్గా కలుపుకొని ఈ చింతపండు ఉంది కదా దాని రసం అంతా తీసేసుకొని, ఒక కప్పుడు చింతపండు అనుకోండి, 1/2 కప్ అన్న వేసుకోండి. దాన్ని వేసేసి కొద్దిగా ఇలా అనేసి మళ్ళీ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ అన్నా 1/2 గ్లాస్ అన్నా. దాని ముందు కొంచెం పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని, అండ్ కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకొని కట్ చేసేసుకొని అలా వేసేయండి. అలా వేసేసాక మనం వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ కొన్ని వేసేసుకోవాలి. అంటే ఇది అంత బాయిల్ అయ్యే వరకు దగ్గర అయిపోద్ది కదా, అందుకనే వాటర్ వేసుకోవాలన్నమాట. కొన్ని వేసుకున్న తర్వాత మనం స్పూన్తో కలిపేస్తే ముక్కలన్నీ చిమిదిపోతాయి.
సో అందుకనే బట్ట పెట్టి మంచిగా ఇలా అంటే ఇలా బట్టతో పట్టుకొని దాన్ని ఊపాలన్నమాట. బాగా మంచిగా ఊపితే బాగా అయిపోద్ది. మిర్చీలు కూడా వేసేసుకొని ఇంక మూత పెట్టేసేయడమే. ఒక్క 15 minutes or 20 minutes సిమ్ కాకుండా హై కాకుండా లో ఫ్లేమ్లో అంటే మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. అది ఇంకా అవుతుంది అన్నప్పుడు కొంచెం ఏమో నేను డెకరేషన్ కోసం వేసాను, టేస్ట్ బాగుంది ఇది వేస్తే, అందుకనే వేసాను. ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ ఇట్ అంతే. ఇంకా మనం ఈ ఫ్రై చేసేద్దామా. ఈ పాన్ పెట్టుకొని ఆయిల్లో మనం మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ని, అబ్బా ఎంత బాగా అయిందో. అది ఇలా పెట్టేస్తే ఆ కరివేపాకు వేసాం కదా, వేయించేటప్పుడు ఫ్లేవర్ స్మెల్ భలే ఉంది. ఇలా మంచిగా వేయించేసుకొని పాన్ ఫ్రైలో పెట్టేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు ఎంత టేస్ట్గా వచ్చాయంటే ఇవి, మీరు ట్రై చేయండి. సూపర్ అంటే